ఎంతమందిని చంపుతారండి? ఎందుకంటే అమాయకులను చంపుతారు. ఎందుకంటే ఎదురొడ్డి పోరాటం చేతగాని సన్నాసులు పాకిస్తానీ సైనికులు నిజంగా ఎంత దుర్మార్గంగా పెరుగుతారంటే ఆ దేశంలో మనుషులు కానీ సైనికులు కానీ పుట్టిన దగ్గర నుంచి కూడా వసపోసినట్టుగా హిందువుల గురించి హిందువుల చావుల గురించే కోరుకుంటూ ఉంటారు. వసపోస్తారు. హిందువు అనేవాడు కనపడితే వాడిని చంపాలి, వాడిని నరకాలి, వాడిని కాల్చాలి. ఇదే పొద్దులేని కానించి వాళ్ళు చేసే పనులు. ఎక్కడ ఏ మానవత్వం కనపడదు. అది ఎంత అడుక్కు తింగుతున్నా సరే కానీ మన మీద కక్ష తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు పాకిస్తాన్. కానీ మన భారత సైనికులు మాత్రం ఎదురొడ్డు పోరాటం నిజంగా సెల్యూట్ చేయాలా. సార్ దినేష్ కుమార్ అని ఆయన కూడా చనిపోయారు, ఆర్మీ జవాన్. అవునండి, చనిపోయాడు, చాలా బాధాకరం. కానీ ఈ పాకిస్తాన్ కొడుకులు మొత్తం అందరూ సర్వనాశనం అయిపోతేనే మన మీద ద్వేషం లేకుండా ఉంటారు. వీళ్ళు ఎక్కడ ఏ మూలం ఉన్నా హిందుస్థాన్ మీద విషయం కక్కుతూనే ఉంటారు, మన హిందువుల్ని ఊచకోత కోస్తూనే ఉంటారు. కాబట్టి మన ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయం అద్భుతమైన నిర్ణయం. మన సైనికులు చేసే త్యాగం కానీ ధైర్యం కానీ నిజంగా ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారు. ఎందుకంటే ఒక్క పౌరుడు కూడా చనిపోకుండా ఓన్లీ ఉగ్రవాదులు మాత్రమే టార్గెట్ చేసి కొట్టడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అలాంటి అద్భుతమైన ప్రతిభ కనపరిచిన మన సైనికులు ధన్యులు. ఎందుకంటే మనకి మానవత్వం ఉంటుంది, జాలి ఉంటుంది, దయ ఉంటుంది, కరుణ ఉంటుంది. కానీ మానవ మృగాలుగా పెరిగేటటువంటి పాకిస్తానీ ఉగ్రవాదులు జాలి, దయ, కరుణ ఎక్కడ ఉండవు. కాబట్టి యుద్ధం జరగాలి, పాకిస్తాన్ అంతమైపోవాలి అంతే. పాకిస్తాన్ అంతమైపోవాలి. ప్రతి ఒక్క భారతీయుడు సరే ఇప్పుడు ఆపరేషన్ సింధు సక్సెస్ఫుల్ అవ్వలేదంటారా? సింధు ఎక్కడ ఇప్పుడే మొదటి ప్రారంభం, ఎక్కడ సక్సెస్? పూర్తి సక్సెస్ చేయాలి. ఒక్క ఉగ్రవాది కూడా మిగలకుండా సర్వనాశనం అయిపోవాలా. ఎదురు వాళ్ళకి సపోర్ట్ చేసే సపోర్టర్ ఎవరైనా వాడు సైనికుడైనా సర్వనాశనం అయిపోవాలి. చంపేయాలి వాళ్ళని. దారుణంగా చంపేస్తేనే మన దేశం బాగుంటుంది, మన దేశం బాగుపడుతుంది. ఏ కోశాన్ని మానవత్వం లేని ఆ వ్యక్తులు. సార్ మొహమ్మద్ హసీర్ అని ఆయన గురించి మీరు వినే ఉంటారు. ఆయన మళ్ళీ మోడీ గారికి తిరిగి వార్నింగ్ ఇవ్వటం, మా కుటుంబ సభ్యులు 14 మందిని నువ్వు చంపేశావు, నువ్వు మాట మీద నిలబడలేదు, ఎలా ఇండియాని అంత చూస్తానని ఆయన మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి వార్నింగ్ ఇవ్వడం. ఏదో సన్నాసి లంజోడుకులు. ఇప్పుడు అంతా నిజాయితీగా పౌరుషంగా మాట్లాడే వ్యక్తులు చోటునొచ్చి చంపడం ఎందుకు? ధైర్యంగా పోరాడండి. ఇప్పుడు యుద్ధం చేసుకుందాం. రమ్మని వాళ్ళు కూడా కనపట్టుకున్నామని మన వాళ్ళు కూడా కనపట్టుకుని వెళ్తారు. సన్నాసి నా కొడుకులు కాకపోతే పాకిస్తానీ ముస్లిం వాళ్ళు ఉగ్రవాదులు ఇలా ఛాలెంజ్లు బాగా పగడపాలు పలుకుతారు. ధైర్యంగా ఎదురుగా వచ్చి పోరాటం చేతగాని సన్నాసులు ఎవరైనా ఉన్నారంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆ ఉగ్రవాదులే. ఏదో పగడపాలు పలుకుతుంటారు, ఇచ్చేస్తాం దొంగచాటుని దెబ్బ కొట్టి అమాయకులైన వాళ్ళని చంపడం కాదురా సన్నాసులారా. మీకు మానవత్వం ఉంటే, మీకు ధైర్యం ఉంటే ఎదురొడ్డి పోరాటం చేసి గెలవండి, తప్పే ఉంది. ఎల్ఓసి ప్రాంతాలపైన దాడుల గురించి మాట్లాడుకుంటే అదంతా రైతులు, వాళ్ళంతా భూమి మీద బతికే వాళ్ళు, వాళ్ళు కష్టం చేసుకుంటూ వాళ్ళు రోజు గడిపే వాళ్ళని అర్ధాంతరంగా 75 సంవత్సరాల నుంచి కూడా ఆ రైతుల్ని టార్గెట్ చేసి వాళ్ళని సరిగా పొలాలు చేసుకోనివ్వకుండా కొంతమందిని చంపేసి ఆ రక్తదాహం తీర్చుకుంటూనే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ముగింపు దగ్గర పడినట్టుంది. మోడీ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఆ ఉగ్రవాదు ముగింపు జరుగుతుంది. ఉగ్రవాదు అనేవాడు కనపడకుండా. సార్ మీ అంచనా ప్రకారం పాకిస్తాన్ ఏమైపోతుంటారు? పాకిస్తాన్ గమ్ముగా ఆగి ఉగ్రవాదులను మనకు అప్పగించేసి దాని ప్రభుత్వం అది నడుపుకుంటే బాగుంటుంది. లేదు యుద్ధానికి వస్తే పాకిస్తాన్ అనేది మ్యాప్ లో, మన ప్రపంచ మ్యాప్ లో కనపడకుండా పోతుంది. ఇంకేం చెప్పాలనుకుంటున్నారు ఈ దాడి పైన? వాళ్ళకి ఏం చెప్పాలన్నా చెప్పలేమండి. ఎందుకంటే మనిషి రూపంలో ఉన్న మృగాలు. మన గవర్నమెంట్ ఇంకా ఎలాంటి యాక్షన్ ఆపరేషన్ 2.0 తీసుకోవాలంటారా? ఆపరేషన్ సింధు 2.0 జాలి, దయా, కరుణ వదిలేయాలి. మనం కూడా వదిలేసి ఉగ్రవాద అనే వాళ్ళని అందరినీ మట్టు పెట్టాలి. మట్టు పెట్టినప్పుడే మన ప్రపంచమే శాంతిగా ఉంటుంది. మన దేశం ఒకటే కాదు, ప్రపంచం మొత్తం హ్యాపీగా ఉంటుంది. పాకిస్తాన్ వాళ్ళ స్టేట్మెంట్ లో చెప్పిన దాని ప్రకారం అసలు పాకిస్తాన్ లో ఉగ్రవాద అనేవాడు లేడు, ఉగ్రవాద స్థావరాలే లేవు అని వాళ్ళు చెప్తున్నారు. కానీ మనం యూఎస్ చూసుకుంటేనేమో అది పుట్టినిల్లా ఉంది ఉగ్రవాదం. ఎక్కడ ఉగ్రవాదులు లేని పాకిస్తాన్ లో వాళ్ళన్నీ అలాగే మాట్లాడతారు. ఉగ్రవాదులు లేకపోవడం మన కళ్ళ ముందే కనపడుతున్నారు కదా. నేను తెచ్చిన 100 మంది ఉగ్రవాదులు ఎవరు? ఉగ్రవాదులు కదా, పౌరులు. ఇక్కడ కూడా చాలా మంది ఉగ్రవాదులు ఉన్నారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా చాలా తేడా కనపడుతుంది. మన హైదరాబాద్ లో కానీ మన రాష్ట్రాల్లో కానీ చాలా తేడా కనపడుతుంది. ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబం కూడా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఇక్కడ
సార్ మన హైదరాబాద్ కావచ్చు కొన్ని కొన్ని హైలైట్ చేశారు. ఆ ప్రాంతాల్లో ఏమైనా జరగచ్చు అంటున్నారు, దాడులు చేయొచ్చు, ఏం థ్రెట్ ఉండొచ్చు, మనుషులే బాంబులు పెట్టుకొని వచ్చి పేల్ చేయొచ్చు, ఇలాంటి సంఘటనలు జరగాలంటున్నారు కదా, దీనిపైన మీ ఉద్దేశం ఏంటి? అందుకే ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్ గా ఉండాలి. మన పక్కన ఎవరున్నారు, మనం తిరిగే ప్రదేశాల్లో ఎవరున్నారు, ఎవరెవరు సంచరిస్తున్నారు, ఇంతకుముందు ఎలా సంచరించేవారు, ఎవరెవరు ఎక్కడున్నారు, మన కుటుంబంలో ఎవరెవరు ఉంటున్నారు, మన కుటుంబం పక్కన ఎవరెవరు ఉంటున్నారు అని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే రేపు పొద్దున వాళ్ళే మనం మింగేస్తారు, మన పక్కింటి కూడా మనం మింగేస్తాడు. అలాంటి దుర్మార్గులు ఉన్నారు హైదరాబాద్. వాళ్ళందరూ బయటపడతారు, ఈ నెలలో అందరూ దొరికేస్తారు. దొరికిన తర్వాత అందరూ బండారం బయటపడుతుంది. ప్రతి ఒక్కరి తాటా తీసి మన ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళని తాట తీసి జైల్లో కూర్చోబెడతారు. సార్ మీ ఉద్దేశం ప్రకారం ప్రాణఘోష ఇప్పటికైనా ఆగుతుంది అంటారా? ఇంకా ప్రాణాలు బలవుతాయంటాయా? మన ప్రాణాలు చాలా బలవుతాయండి, ఖచ్చితంగా బలవుతాయి. ఎందుకంటే ఆ ఉగ్రవాద అనేవాడిని రూపుమాపేయాలి. అసలు రూపుమాపేసి అందరినీ చంపేస్తేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది. అంటే ఇప్పుడు ఒకవే కాదు, ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో సీక్రెట్ మనుషులు పెట్టి చంపించడం కావచ్చు, అంటే థ్రెట్స్ చాలా చాలా విధాలుగా ఉన్నాయి కదా మనకి. థ్రెట్స్ ఉంటాయండి, ఉన్నాయి కాబట్టి ఇలా పెంచి పోషించారు. ఇప్పటి వరకు జాలి దయ కరుణ అని చూసి వదిలేస్తే ఆ కొడుకులే మళ్ళీ తిరిగి మనల్ని చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మన దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పోనీ ఏదో బతుకుతారని చెప్పి అనుకుంటే మనల్ని బ్రతకనివ్వట్లేదు. కాబట్టి ఆ పాకిస్తాన్ అనేవాడు ఎవడో కూడా మన ఇండియాలో ఉండడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరిని తరిమేయాలా. మనమే జాగ్రత్తగా ఆ ఇన్ఫర్మేషన్ పోలీసు వారికి ఇస్తూ ఉండాలి. పక్కన ఎవరెవరు ఉన్నారు, ఏంటి, ఈ కుటుంబంలో ఎవడో అనుమానాస్పదంగా ఉన్నాడు. లేకపోతే రేపు పొద్దున ప్రమాదంలో మనమే పడతాం. కృష్ణకాంత్ పార్క్ ఉంది, రేపు పొద్దున ఎవడో వచ్చి కాల్ చేస్తే మన పరిస్థితి ఏంటి? అవును, అంత సేఫర్ సెల్స్ ఉన్నాయని చెప్పి మన అందరూ చెప్తున్నారు టీవీల్లో. అక్కడ చాలా జాగ్రత్తగా ఉంది. ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండి మనం కాపాడుకోలేకపోతే రేపొద్దున బలయ్యేది మనమే. అసలు ఏం చేయకపోయినా ప్రాణం అంతే. అమాయకులు ఉన్నప్పుడు కదా వాళ్ళకి వెనతో పెట్టిన విద్య అది. వాళ్ళు ఏం లేదు, మన రక్తం చూస్తే వాళ్ళు రెచ్చిపోతుంటారు. చిన్నప్పటి నుంచి పాలు పోసి పెంచేటప్పుడు కానీ కూడా ఇండియా అంటే ఇండియన్స్ అంటే వాళ్ళని మనం చంపాలా, వాళ్ళని కొట్టాలా, వాళ్ళు మన శత్రువులను పెంచుతారు వాళ్ళు. కాబట్టే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చూపు కూడా తేడా ఉంటారు లంజ వరకు. వాళ్ళని మాత్రం క్షమించడానికి వీల్లేదు. మన జాగ్రత్తలో మనం ఉండి మన కుటుంబాలు మనకు